హౌసింగ్ బోర్డ్ పార్కులో వాటర్ ట్యాంక్ నిర్మాణం గురించి అడ్డుకోవడానికి మా కాలనీ నివాసులు, కాలనీ అభివృద్ధి అధ్యక్షుడు, కాలనీ కమిటీ సభ్యులు, వాకర్స్ అసోసియేషన్, కాలనీ ప్రముఖులు అందరి సమక్షంలో ఈరోజు నిర్మాణం వద్దని చెప్పడానికి మేము ఇక్కడ కాలనీ నివాసులందరూ సమావేశం చెప్తా ఉన్నాము. ముఖ్యంగా కమిషనర్ గారు చెప్తా ఉన్నాం ఏంటంటే, ఇది హౌసింగ్ బోర్డ్ పార్క్ అనేది ఒక చరిత్ర. హౌసింగ్ బోర్డ్ కాలనీ అంటేనే ఒక చరిత్ర ఉంది. దీనికి గత 20 సంవత్సరాల కిందటనే ఒక పార్కు స్థలం కేటాయించడము, ఒక మందిరం కేటాయించడము, కమ్యూనిటీ హాల్ కేటాయించడం అనేది ఒక పద్ధతిగా ప్రణాళికతో ఉన్న స్థలంలో, సుమారు 1 ఎకరం చిల్లర ఉన్న స్థలంలో గత 18 సంవత్సరాల కిందటనే డి శ్రీనివాస్ గారు 50 లక్షల రూపాయలు పార్క్ కేటాయించడం జరిగింది. అప్పుడు మేము ఫాలోయింగ్ లేక అప్పుడు గవర్నమెంట్ పోయి వాళ్ళంతా ఆగిపోయింది. మొన్న 8 సంవత్సరాల కిందట మన మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి గారి ఆధ్వర్యంలో మా పాలక వర్గంలో నేను మున్సిపల్ వైస్ చైర్మన్ ఉన్నప్పుడు నా కాలనీ కోసం, నా కోసం అని చెప్పేసి ఇక్కడ మా కాలనీ కోసం పెద్ద ఎత్తున 65 లక్షల రూపాయలతోని పార్కు నిర్మాణించుకోవడం జరిగింది. సుందరీకరణలో ప్రథమ బహుమతి వచ్చింది మన ఆర్మూర్కు. మరి అట్లాంటి సుందరీకరణ ఆర్మూర్ పట్టణంలో సుందరీకరణ ప్రథమ బహుమతి వచ్చినప్పుడు ఉన్న పార్కుని ఖరాబ్ చేసేసి ప్రకృతికి విరుద్ధంగా పోవడం అనేది సమంజసం కాదని చెప్తా ఉన్నాము. ముఖ్యంగా ఎమ్మెల్యే రాజకేష్ రెడ్డి గారికి మా కాలనీ తరఫున విన్నవించుకున్నది ఏంటంటే, అన్న మీరు అనియత భావించకూర్రి, ఇది పార్క్ అంటే అందరి స్థలం కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మంచి స్థలం ఎక్కడైనా చూపిస్తాం. మేము ఆ రోజు కూడా సుదర్శన్ రెడ్డి గారు మీరు విజిట్ చేసినప్పుడు కూడా మేము మీకు చెప్పడం జరిగింది, మంచి స్థలం చూపిస్తామన్నా, మీరు మంచి ఎక్కడైనా కట్టండి అని చెప్పినాము. మీరు కూడా సౌహృదంతో ఓకే అన్నారు. మరి మీకు మిస్గైడ్ చేసినట్టున్నారు మున్సిపల్ వాళ్ళు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టడం మీకు వ్యతిరేకంగా కాదు. కాబట్టి మేము విన్నవించుకున్నది ఏంటంటే, ఇక్కడ పార్కులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టద్దని చెప్పేసి, ట్యాంక్ కడితే ఏమైంది, కాలనీకి అవసరమే వాటర్ ట్యాంక్ అనేది. మా అభివృద్ధి కోసము మీరు చేస్తున్న పని చాలా హర్షించదగిన విషయమే. కానీ ఒక పక్కకు ఉండాలా, ఎక్కడైనా ఒక సముద్ర స్థానంలో ఉండాలా. ఇది పబ్లిక్ తిరిగే ప్లేస్ కాబట్టి చిన్నపిల్లలకు, వయోవృద్ధులకు, విశ్రాంత ఉద్యోగులకు, వాకర్స్లకు కాలనీ 4-5 కాలనీలు ఇక్కడికి వస్తాయి కాబట్టి వారందరికీ డిస్టర్బ్ అవుతుంది చాలా. ఇది పార్క్ అంటే పార్క్ మాదిరే ఉండాలి కాబట్టి దీంట్లో ట్యాంకులు నిర్మాణం చేస్తే ఆట స్థలం దెబ్బతింటుంది, ఇక్కడ విజిటర్స్కి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇక్కడ తక్షణమే ఈ కార్యక్రమాలు నిర్మాణాలు ఆపేయాలని మీ దృష్టికి తీసుకొస్తున్నాం, కమిషనర్ గారి దృష్టికి తీసుకొస్తున్నాం. ఎందుకంటే కనీసం మా స్థానిక నాయకులం ఇక్కడ ఉంటాం, కనీసం కమిటీకి కానీ ఒక కమిటీ అనేది ఉంటుంది. ఇక్కడ కమిటీకి ఇన్ఫర్మేషన్ లేదు, కాలనీ ప్రముఖులకు ఇన్ఫర్మేషన్ లేదు. దన్న నాచేసారు, మిమ్మల్ని తీసుకొచ్చి కొబ్బరికాయ కొట్టించారు అన్న. ఇక్కడికైనా మేము మంచి స్థలం చూపిస్తాము, మీరు మా టైం ఇస్తే మా కాలనీ వాళ్ళు అందరం వచ్చి మీకు కలుస్తాము. ఖచ్చితంగా మంచి వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టుకుందాం. 1-2 పెట్టారు ఇక్కడ, కాకపోతే కొంత పక్క కనిపెడదాం. అసైన్మెంట్ ల్యాండ్ కానీ 10% ల్యాండ్ కానీ చాలా ఉన్నాయి, మాకు అన్ని తెలుసు కాబట్టి మేము చూపిస్తాం, దాని నిర్మాణం చేద్దాం. కానీ ఈ పార్కు ఎవరైతే ఉన్న ఆట స్థలాన్ని వీక్ పారేయడం అనేది విడ్డూరం అని చెప్తా ఉన్నాను. ఆర్మూర్లో పార్క్ ఉన్నదంటే ఏకైక పార్క్ ఇది ఒకటే. వాస్తవంగా చెప్పాలంటే గతంలో 40 ఏళ్ళ కిందట అక్కడ గెస్ట్ హౌస్ కిందట ఒకటి ఉంటుండే, దాన్ని ఖరాబ్ చేసేసి అన్ని రూములు కట్టేసారు. మరి ఉన్న పార్కుని ఇది సంస్కృతి ఎటుపోతుంది? పార్కులు పెంచాలా, అడవులు పెంచాలా, పచ్చదనం కాపాడాలా, కానీ ఉన్న పచ్చదనాన్ని నరికేసి ఇప్పుడు ట్యాంక్ అయితే ఉన్న చెట్లన్నీ కట్టేస్తారు. పిల్లలకు ఆట ఇబ్బంది అవుతుంది. ఇవి నాట స్థలంలో ఇప్పటిదాకా మీరు వీడియో తీస్తారు, ప్రతి ఒక్కటి డ్యామేజ్ చేస్తారు. ఏ అయితే ఐటమ్స్ డ్యామేజ్ చేస్తారో తక్షణమే రేపే చర్యలు చేపట్టేసి ఆ పనులన్నీ పూర్తి చేయాలా, ఆట వస్తువులన్నీ ఎప్పటి యథావిధంలో ఉంచాలా అని కమిషనర్కి చెప్తా ఉన్నాం. ఇది కాలనీ నివాసిగా చెప్తా ఉన్నాం, రాజకీయ కోణంగా దృష్టిగా చూడకూడదు. కాలనీ కోసం, కాలనీకి ఏదైనా సరే మేము ఎప్పుడు ముందే ఉంటామని చెప్తా ఉన్నాం. ఇది గత 20 సంవత్సరాల నుంచి కాపాడుకుంటున్నాం. గతంలోనే ఏ క్లబ్ వాళ్ళు మేము పెడతాం, మేము నిర్మాణం చేస్తాం, మాకు దత్త తీయరంటే కూడా మేము ఇవ్వలేము. మేము దగ్గరుండి మేము రూపాయి జమ చేసుకొని ఇక్కడ వేద్దాం అనుకున్నాం. వాస్తవంగా చెప్పాలంటే ఇది ప్రతి కాలనీ వాసుది ఒక రూపాయి ఇక్కడ ఉంటుంది, ఇంట్లో ఉంటుంది. ఇది డబ్బులు చెల్లించి కొనుక్కున్న స్థలం, అది సొంత స్థలం. అట్లాంటి మేము అనడానికి లేదు, ఎందుకంటే ట్యాక్సీలు ఇస్తున్నాము, మీరు హ్యాండ్ ఓవర్ చేసినాము, మున్సిపల్ అయిపోయింది, అది వేరే విషయం. కానీ డెవలప్ చేయాలి, కానీ ఉన్నదని ఖరాబ్ చేసేసి మీరు చేతులుకుంటే కుదరది. కమిషనర్ గారికి చెప్తా ఉన్నాము, ఇక ముందు కూడా ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోకండి. ఏదైనా కాలనీ దృష్టికి వస్తే మా కాలనీ పెద్దలు ఉంటారు, కమిటీ ఉంటుంది, ఎవరికైనా విచారం చేస్తే మంచి చెడులు చెప్తాము. మీ అభివృద్ధిలో ముందుంటుంది. కాలనీ ట్యాంక్ అనేది అందరి కోసమే కాబట్టి మరి ఆ ట్యాంక్ అనేది ఒక పక్కకు ఉండాలా, ఏదైనా ఉండాలా. ఇప్పుడు రేపటి నాడు ఏమైనా అయితే చేస్తే మంచి చెట్లకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇట్లాంటి నిర్మాణాలు చేపట్టద్దని తక్షణమే నిలిపివేసేలా, మరి ఏదైతే డ్యామేజ్ చేసారో రేపే పనులు చాలు చేయాలని చెప్తా ఉన్నాము. మరి ఇక్కడ గురుకుల పాఠశాల 4-5 గురుకుల పాఠశాలలు, వాళ్ళు సండే రోజు అయితే ఇక్కడ జాతర జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ వస్తే వాస్తవంగా కనీస సదుపాయాలు లేవు.
మొన్న 2-3 సార్లు కమిషనర్ కూడా చెప్పడం జరిగింది, ఇక్కడ వాటర్ కలెక్షన్ అవసరం ఉన్నది, వాటర్ అవసరం అని చెప్పేసి చేసిన దాఖలు లేదు. గత 4 సంవత్సరాల నుంచి అభివృద్ధి లేదు, దీని మెయింటెనెన్స్ లేదు, కనీసం మెయింటెనెన్స్ కూడా లేదు. ఇక్కడ కనీసం ఒక ఇద్దరిని కేటాయించేసి మెయింటైన్ చేయడానికి పచ్చదనం ఉన్న పచ్చదనం పోయి గ్రౌండ్ ఎడారి చేసి పడేశారు. చూస్తేనే బాధ అనిపిస్తున్నది. ఇక్కడ రోజుకు కొన్ని వందల మంది వస్తారు, విజిట్ చేస్తారు. 4-5 కాలంలే కాకుండా గురుకుల పాఠశాలకు సంబంధించిన పేరెంట్స్ సండే మంత్లీ సండే వచ్చినప్పుడు ఇక్కడ ఒక జాతర మాదిరి ఉంటుంది. అట్లాంటిది దృష్టిలో పెట్టుకొని వారికి సౌలతులు కల్పించాలా కానీ ఉన్న సౌలతులు తీసేసి మొత్తం ఎడారి చేస్తామంటే అది కరెక్ట్ కాదు. ఇక ముందు ఇట్లాంటి జరిగితే మేమందరం ఇక్కడ ఎవరైతే అందరూ వస్తారో వాకర్ అసోసియేషన్ కానీ, వృద్ధులు కానీ, పిల్లలు కానీ, పిల్లలు ఆట స్థలం లేకుండా వేసి పడేసారు. ప్రతి ఒక్కరు ఇంటింటికి ముట్టడిస్తామని చెప్తా ఉన్నాం. ఈ వేదిక ద్వారా చెప్తున్నాం, అందరికీ అనియత భావించకూరి, రాజకీయంగా చూడకూరి, తక్షణంగా పెద్ద మనసుతోని రాకేష్ అన్న మీరు పెద్ద మనసుతోని ఈ సమస్యను స్వీకరించేసి సమస్య పరిష్కారం చేయగలరని చెప్తా ఉన్నాను. ఈ విషయం వినయ్ రెడ్డి ఇన్ఛార్జ్ దృష్టికి కూడా తీసుకెళ్తాం. ప్రతి ఒక్కరు స్పందించండి. ఈ ఇంట్లో పార్కు నిర్మాణంలో ఈ అక్రమ నిర్మాణం ఆపేయండి. మంచి మార్గంలో పోదాం, 10 మందికి సేవ చేద్దాం. జై కాంగ్రెస్.